प्रातः स्मरणीय परमाराध्यलु जगद्बंधनीयलु SKSGM गौसेवाश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति ओं विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तरस्तसी श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्यपादमुलो ఈ దాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభ విష్ణుం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. రామాయణంలోని సుందరాకాండ ప్రసంగంలో ఆంజనేయ స్వామి సీతాదేవిని అన్వేషణ చేసి తిరిగి మళ్ళీ సముద్రంను ఈ తీరాన్ని ఏ తీరి నుంచి దాటి వెళ్ళారో మళ్ళీ తిరిగి ఆ తీరాన్ని చేరుకున్నారు. ఆంజనేయ స్వామికి చూసి మిగతా బానరులు అందరూ సుగ్రీవ జాంబవంత్ అంగద్ సుగ్రీవుడు లేరు ఆ సమయంలోని అంగద్ మరి జాంబవంతే ఉండేవారు. మరి అనేక బానరులు వీళ్ళందరూ చూసి చాలా చాలా ఆనందపడ్డారు. हरसे सब बिलखि हनुमाना नूतन जन्म कपिन तब जाना मुख प्रसन्न तब तेज विराजा कीन्हि श्री रामचंद्र कर काजा राम सिया राम राम सिया राम. ఆంజనేయ స్వామిని చూసి చాలా ప్రస్ఫుల్లితం ఆనందితం అయిపోయారు. దేనికి అందరికీ అనిపించింది ఒకటేసారి పునర్జన్మం అయినట్టుగా. ఆల్మోస్ట్ చనిపోతాం అని సమయంలో ఎవరైనా మనకి నీళ్ళు పోసారు అనుకోండి, నీళ్ళు తాగితే బతుకుతాం. ఆ సమయంలో ఎలాగుంటుంది? అరే బతికించారు బాబు, లేకపోతే చనిపోదు. సముద్ర తీరాన్ని ఏది ఆహారం లేకుండాను నీళ్ళు కూడా ఉండదు సముద్రంలోని, ఎందుకంటే ఆ నీళ్ళు తాగడానికి కూడా పనికిరాదు. కేవలం ఏమీ లేకుండా వెనకాతలకు వెళ్ళలేరు. సుగ్రీవ్ ఏం చెప్పారు? సీతాదేవి తాలూకా అన్వేషణ తెలియకుండానే మీరు తిరిగి రాకూడదు. ఒకవేళ తిరిగి వస్తే ఏంటి, మీరు శిరఛేదనం అవుతుంది, ప్రాణదండం ఇస్తారు. అలాగని ముందుకు సముద్రంలోనికి వెళ్ళలేరు. సో ఈ ప్రకారంగా కాలం ఒకవైపు. మరి ఆంజనేయ స్వామి ఏం చెప్పారు? నేను తిరిగి వచ్చిన వరకు మీరు అక్కడే వీక్షించండి, ముందు కూడా వీరు వెళ్ళకండి అని చెప్పడంతో బాణరులు అందరూ కూడాను అక్కడే ఉండేవారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి ఎగురుకుంటూ వచ్చి చూస్తున్నారో మళ్ళీ ఆయనకి పునర్జన్మం వచ్చినట్టుగా అనిపించింది. మరి రాముడి తల ముఖం చూస్తే ప్రసన్నవదనంగా ఉన్నది. ఆంజనేయ స్వామి తలకు ముఖం చూస్తే ప్రసన్నవదనంగా ఉన్నది. అసలు ఆంజనేయ స్వామి కూడా ఒక పునర్జన్మమే. ఎందుకు చెప్పండి? బాణరులకి పునర్జన్మం అంటే ఒక అర్థం ఉన్నది, ఆంజనేయ స్వామికి పునర్జన్మం అంటే ఏంటి? రామకార్యాన్ని సంపన్నం అయ్యింది ఒకటి. ఫస్ట్ రీజన్ ఏంటంటే భక్తిదేవి.
దర్శించుకున్నారు, అనుగ్రహం పొందారు. ఎవరి జీవితంలోని భక్తిని పొందారో వాళ్ళు పునర్జన్మం వాళ్ళకి అయ్యారన్నమాట. ద్విజ మళ్ళీ పునర్జన్మించారు. ఒకసారి జన్మించి మనం అనేక పాపం, నష్టము, కష్టము, ఈ సంసారం, దుఃఖం ఇవన్నీ మనం అనుభవిస్తాం. కానీ జన్మం ఉంటుండగా మళ్ళీ ఒకసారి జన్మం ఎప్పుడు పొందుతాం? యాక్సిడెంట్ అయ్యింది, మళ్ళీ మనకి కరెక్ట్ టైంకి తీసుకెళ్ళారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మళ్ళీ పునర్జన్మం అయ్యింది, రాకపోతే చనిపోతుంది. అది కాదు వాస్తవమైన పునర్జన్మం. జన్మం అంటే ఏంటి? ఆ జన్మలోని మనం ఒకవేళ భక్తిదేవిని పొందేసామనుకోండి, భక్తిని పొంది శ్రీహరితలకు భక్తి పొందామనుకోండి, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందామనుకోండి, అప్పుడు అది వాస్తవమైన పునర్జన్మం. లేదంటే ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినా, ఎన్నిసార్లు బతికినా అది పునర్జన్మం కింద లెక్క రాదు. ఇవన్నీ విపదాలు అని అంటారు, అనే సంకటాలు విపదాలు అంటారు తప్ప ఇవి పునర్జన్మం కాదు. పునర్జన్మం వాస్తవంగా ఒక వ్యక్తికి ఎప్పుడైతే భక్తి దేవతలకు అనుగ్రహాన్ని ఎవరైతే లభిస్తారో అప్పుడు పునర్జన్మం. ఆ పునర్జన్మం వచ్చినట్టుగాను ఆంజనేయ స్వామికి తాలొక ముఖము, తర్వాత ప్రసన్న బదనం. మరి కాయ అంటే శరీరం అతి తేజోమయంగా ఉన్నదట అని చెప్తున్నారు. ముఖ ప్రసన్న తను తేజ విరాజా. తను అంటే శరీరం, తేజం. భక్తిని ఎవరు స్పర్శిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు తేజోమయం అయిపోతారు. బూస్ట్ తీసుకుంటే, హార్లిక్స్ తీసుకుంటే, లేదంటే జిమ్కి వెళ్ళి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి శరీరాన్ని తేజం చేసుకోవడానికి అది ఎన్ని రోజులు పనికిరాదు. ఇది అంటారు డూప్లికేషన్ అంటారు దీనికి. ఇవి తేజం చేయడానికి కేవలం ఒక ప్రయత్నం, కేవలం ఒక లేపనం, డూప్లికేషన్ చేయడానికి. వాస్తవమైన శరీరానికి తేజం ఏంటంటే భక్తి. రామకార్యాన్ని ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఖచ్చితంగానూ ఆ శరీరంలోని తేజం అనేది ఉంటుంది. సో ఆంజనేయ స్వామి రామకార్యాన్ని చేశారు కాబట్టి ఆ శరీరాన్ని తేజోమయంగా ఉన్నది. ఈ ప్రకారంగా ప్రసన్న వదనంతో అందరూ వెళ్ళి తిరిగి వెళ్తున్నారు అక్కడికి, రామచంద్రుని కలనానికి, సుగ్రీవుని కలనానికి. మధ్యలోని మధువనాన్ని మిలే సకల అతి భయ సుఖారి తలఫల మీన పావజిమ బారి చలే హరసి రఘునాయక పాశ పూछते कहत నవల ఇతిహాస. అందరూ బయలుదేరి ఆంజనేయ స్వామితలుగా మీరు ఎలా చేశారు, ఎలా వెళ్ళారు, ఏంటి కథ, ఎవరిని కలిశారు, ఎవరు మీకు సాయం చేశారు, ఎవరు మీకు నష్టం చేశారు, ఎవరు కష్టం చేశారు, వెళ్ళి ఏం చేశారు, ఇవన్నీ కథ అడుగుతున్నారు. ఏంటి అడుగుతున్నారు? పూछत कहत నవల ఇతిహాస, నూతన ఇతిహాసం. ఆంజనేయ స్వామి ఏం చేశారు మీరు అన్నీ చాలా అందంగాను వర్ణిస్తున్నారు ఆంజనేయ స్వామి. నేను ఎలా వెళ్ళాను, మేనాకు వచ్చారు, లంకిని వచ్చారు, బోల్డ్ మంది సురసా వచ్చారు, ఇటువంటి వెళ్ళారు అన్నీ చెప్తూనే ఉన్నారు. ఇలా ఎక్కడెక్కడ ఏ విధానంగా రాముడు రక్షించారు ఆ కథ చెప్తున్నారు, కానీ వర్ణిస్తున్నారు, కానీ అంతా రామమయమే అని అంటున్నారు. రాముడు తలకు అనుగ్రహమే అనుకొని అంటున్నారు తప్ప నేను చేశాను, నేను ఎలా, ఇది నిరాభిమానం. రాముడు చేశారు ఇలా విధంగా చెప్తూ వెళ్తున్నారు. అక్కడ వెళ్తూ మధువనం అనేది ఒక వనం. అది ఎవరిది? సుగ్రీవుది. సుగ్రీవు ఫలం తాలొక వనం, మధువనం. దానికి మధు అంటే ఏంటి? స్వీట్. అనేక స్వీట్ తాలొక ఫ్రూట్స్ అన్నీలో వనం అది. చాలా రోజుల నుంచి పాపం బానరులు తినలేదు. ఆ మధువనం చూసేసి అందరూ కుమ్మేశారు. అందరూ ఫ్రూట్స్ని చాలా అద్భుతంగా ఆస్వాదించారు. మొత్తం ఫలం అంతా తినేసారు అని చెప్పేసి ఎప్పుడైతే సుగ్రీవు తెలుసుకున్నారో, బానరులందరూ మధువనంకి వెళ్ళి మొత్తం ఫలం అంతా తీసేసుకున్నారంటే సుగ్రీవ గెస్ట్ చేసుకున్నారు. ఏంటి అయితే రామకార్యం సంపన్నం అయిపోయింది. చూడండి, ఎందుకంటే బానరులు ఎవరు తినరు,
రామకార్యం సంపన్నం అయిపోతే బాణరులు ఆంజనేయ స్వామి ఎవరు తినరు. ఒకవేళ తిన్నారంటే ఖచ్చితంగాను అది రామకార్యం సంపూర్ణం అయ్యింది అని చెప్పేసి సుగ్రీవుకి ఎవరు చెప్పకుండానే గెస్ట్ చేసుకున్నారు. అందరూ వచ్చి సుగ్రీవుకి మధువనం తల ఫలాన్ని ఆస్వాదించి మిలే సకల అతి భయ సుఖారి तब मधुबन भीतर सब आए अंगद समत मधुफल खाए रखवार जब बरजन लागे मुष्टि प्रहार हनत सब भागे. ఈ ప్రకారంగాను ఎవరికి కళ్ళానికి వెళ్తున్నారు? సుగ్రీవు. ఈ సేవ ఎలాంటి ఎవరు చేశారు? ముందు సుగ్రీవుకి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నారు, రిపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ టీం ఎక్కడికి వెళ్ళాలి, ఈ టీం ఎక్కడికి వెళ్ళాలి, ఈ విధానంగా నువ్వు సెగ్రిగేషన్ చేశారు మొత్తం అంతా, ఎవరికి ఎవరి సేవ. అందుకే ముందు సుగ్రీవ దగ్గరికి వెళ్తున్నారు. ప్రీతి సహిత సబ భేటే రఘుపతి కరుణా పుంజ పూచి కుశల నాథ అబ కుశల దేఖి పద కంజ ప్రీతి సహిత రామ శ్రీ రామ రామ శ్రీ. అందరూ భక్తిపూర్వకంగా ప్రీతిపూర్వకంగాను సుగ్రీవుతో సహా అంగద్, జాంబవంత్, మరి బాణరులు, ఆంజనేయ స్వామి, హనుమంతుడు అందరూ రామచంద్రుని కళ్ళానికి వెళ్తున్నారు. రామచంద్రుడి కళ్ళకి నాథ పవన సుత కీని జో కరనే సహస్రముఖ నో జాయి శోభరణి पवन तनय के चरित सुहाए जाम्बवंत रघुपति सुनावे राम राम सिया राम राम सिया राम. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి వీరందరూ కలిసారో అప్పుడు జాంబవంత్ ఆంజనేయ స్వామి తాలూకా లీలాలో నిన్ను అనర్గళంగా వక్ష చేశారట. చెప్తున్నారు మరి జాంబవంత్, ఆంజనేయ స్వామి నాథ, హే రామచంద్రమూర్తి, పవనసుత కీన జో కరని. ఆ పవనసుత అంటే ఎవరు? ఆంజనేయ స్వామి ఏదైతే పని చేశారో సహసౌ ముఖ నో జాయి చరని అంటే సహస్ర బదనంతో కూడాను ఆ లీలలు ఆ కార్యాన్ని నేను వర్ణించలేను. సహస్ర ముఖంలోని అంటే సహస్ర నోరుతో కూడా నేను ఆ ఏదైతే రామకార్యాన్ని మీ కార్యాన్ని చేసి వచ్చారో అది నేను అవర్ణితం, అది వర్ణనం చెయ్యలేను అని జాంబవతి అంటారు. ఒక్కొక్క కార్యాన్ని చెప్తున్నారు. మరి వాస్తవంగాను మేమందరం నంబర్ కౌంటే అంటున్నారు జాంబవంత్. మేమందరం నంబర్ కౌంటే, మేము కేవలం వెళ్ళాం కానీ మేము ఏమి రామకార్యం చేయలేదు. కేవలం మేము రామతీరులోనే సముద్ర తీరులోనే ఉన్నాం, అక్కడి వరకు మేము ఉన్నాం. కానీ దానికి లంఘన చేసింది కేవలం ఆంజనేయ స్వామి. మేము కేవలం హెడ్ కౌంటే, మేము చేసేది ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి చేసేది అంతా కేవలం ఆంజనేయ స్వామి, హనుమంతుడు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు వర్ణించినప్పుడు ఆంజనేయ స్వామి ముందు ఉండి ఇలా ఉండవలసింది, కానీ ఆంజనేయ స్వామి వెనకాట్ల అందరికంటే వెనకాట్లు ఉండి నమస్కరిస్తూ అతి వినయం. ఇది ఆంజనేయ స్వామి గుణం. అందుకే అతులిత బలధామ గుణ నిధాన, అతి గుణం తాలూకా నిధాన సముద్రుడు. మనం కొత్త కార్యం చేస్తే మనం ముందే మనమే ఉంటాం, మన పేరే అవ్వాలి, మనమే స్టాంప్ రాయాలి, మన పేరే ఉండాలి. నేను చేశాను నా పేరు ఉండాలి. కానీ ఆంజనేయ స్వామి అందరికంటే వెనకాతలో ఉండాలి. వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి మేమందరం నంబర్ కౌంట్ ముందున్నాం కానీ లేదు, కానీ అసలు వాస్తవంగాను ఎవరు సేవించారు మీకు? ఆంజనేయ స్వామి అని ఈ విధానంగా చెప్తున్నారు. అప్పుడు సునత కృపానిధి మన అతి భాయే పోని హనుమాన హరసిహలాయ్ कहु तात के ही भांति जानकी रहत करति इच्छा स्वप्राण की राम श्री राम राम श्री राम. అప్పుడు ఆంజనేయ స్వామి
ముందుకొచ్చి శ్రీరామచంద్రమూర్తి తలక పాదవందనం నమస్కరించారు. శరణాగతి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆంజనేయ స్వామికి చూసి రామచంద్రమూర్తి అతి ప్రసన్నమైపోయారు. సునత కృపానిధి మన అతి భాయ్. ఎప్పుడైతే విన్నారో ఆంజనేయ స్వామి ఇటువంటి కార్యాన్ని చేశారు అని చెప్పి చాలా ఆనందం అయ్యారు. పుని హనుమాన హరసి అయలాయ్ కహౌ తాతో కెహి భాతి జానకి. తాతో అన్నారు, హే పుత్ర. చూడండి, అక్కడ జానకీదేవి కూడా అన్న పుత్ర అని చెప్పారు. ఇక్కడ రాముడు కూడా అన్న పుత్ర. చూడండి, హే తాతో కెహి భాతి జానకి. జానకి అలాగున్నారు. జానకి తలగ సమాచారం ఏంటి, జానకి తలగ వార్త ఏంటి విధానంగాను ఆంజనేయ స్వామికి అడుగుతున్నారు. మరి ఏమడుగుతున్నారు? అతి జానకీదేవి ఎలా తన ప్రాణాన్ని రక్షించుకుంటున్నారు? రావణాసుడు తాలూకా రాక్షసత్వంతో ఆ లంకాలోని తన తాలూకా ప్రాణాన్ని ఎలాగ రక్షించుకుంటున్నారు? రావణ తాలూకా అసురు తాలూకా స్వభావంతో మొత్తం అసురైన దేశంలోని సీతాదేవి ఎలా తన ప్రాణాన్ని రక్షించుకుంటున్నారని చెప్పేసి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి ప్రశ్నించడంతో ఆంజనేయ స్వామి ఏ ప్రకారంగా ఆన్సర్ ఇస్తున్నారో చూడండి. నామ పహరు దివసమిసి ధ్యాన తుమార కపాట లోచన నిజ పద జంత్రిత जाहि प्राण कहि बाट राम सिया राम राम सिया राम. ఆంజనేయ స్వామి అతి అద్భుతంగాను దీనికి ఆన్సర్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? స్వామి, ప్రాణంతో కేవలము మీ నామమే రక్షిస్తుంది సీతాదేవికి చెప్తున్నారు. నామ పహరు దివస నిషి. దివస నిషి అంటే ఏంటి? రాత్రి పదులు. దివస అంటే పొద్దున్న, నిశి అంటే రాత్రి. దివస నిషి, పొద్దున్న రాత్రి కేవలము నేము నామమే స్మరణము, మీ పాదము ధ్యానము చేసుకొనే ఉంటున్నారు. అందుకే ప్రాణము ఉండిపోయింది. ప్రాణం మీ నామం ఎలా పనిచేస్తుంది? ఒక తలుపులాగా పనిచేస్తుంది. తలుపు వేసేస్తే ఎవరు బయటికి రాగలరు ఏంటి? ఆ తలుపుకి మళ్ళీ తాళం వేసేస్తే ఎవరు బయటికి. అలాగే ప్రాణం బయటికి వెళ్ళకుండాను తలుపు రూపంగాను మీ నామము, దానికి తాళం రూపంగా మీ నామం ఉన్నది. మీ నామం ఉండడం వల్ల ప్రాణం ఇంకా వెళ్ళలేదు, తలుపులాగా పనిచేస్తుంది. సో నామము మనకి అన్ని విధాలుగాను సెక్యూరిటీ. కేవలం తలుపు అంటే ఏంటి? సేఫ్టీ. లాకర్ కదా దానికి సేఫ్టీ. బ్యాంకులో చూడండి పెద్ద పెద్ద లాకర్స్ ఉంటాయి. సంసారంలోని సమాజంలోని ఎక్కడైతే వాళ్ళ ధనాన్ని సేఫ్టీ లేదో అది లాకర్లో ఉంచుకుంటారు. భగవంతుడి నామము ఇక్కడ లాకర్తో కంపారిజన్ చేశారు ఆంజనేయ స్వామి. సో ఎవరైతే నామం చేస్తున్నారో వాళ్ళు లాకర్లో ఉన్నట్టుగాని చూడండి. ముందు పూర్వంలో, ఇప్పుడు కూడా ఉంటుందేమో, ఇంటి బయటన రాత్రి ఒక బహాదూర్ సెక్యూరిటీ ఉండేవారు. గూర్ఖా, వెరీ గుడ్, గూర్ఖా. అతను ఏం అరిచేవాడు తెలుసా? విజులుతూ ఉంటాడు. ఏం అరుస్తారు? రోజు అరుస్తారు. ఒక కర్ర పట్టుకొని ఊరికి ఎవరు లేకపోయినా కూడా కొట్టుకొని జాగో ఏ సంథింగ్ గూర్ఖా అరుస్తుంటారు, విజిల్ కొడుతుంటారు రాత్రి. ఆ విజిల్ కొట్టినప్పుడు పడుకున్నవాడు కూడాను అలర్ట్ అవుతున్నా, అరే గూర్ఖా పని చేస్తున్నాడు. కానీ ఒక ధనవంతుడు మరి కంజూస్ అంటే పిసిని కొట్టుడు. పిసినారి ఒక ధనవంతుడు ఒక బహాదూర్ని పెట్టుకున్నాడు, అంటే ఒక సెక్యూరిటీని పెట్టుకున్నాడు.
ఎవరిని పెట్టుకున్నాడు? తక్కువ డబ్బులు అవ్వాలని చెప్పేసి ఒక ముసలాడిని పెట్టుకున్నాడు. ఆ ముసలివాడు ఏం చేస్తాడు? ఎలాగ అరుస్తాడు? వాడికి ఎంత బలమో అంతే అరుస్తాడు, కానీ దానికంటే ఎక్కువగా అరలేడుగా అని చెప్పేసి అరుస్తాడు. ఏంట్రా భాయ్, నువ్వేమో అరకుంటున్నావు, నువ్వు అసలు ఉన్నావో లేదో తెలియకుండాంది అని చెప్పేసి తిడుతున్నారు. గట్టిగా అవాజ్ చేయాలి కానీ ఆ బహాదూర్, ఆ సెక్యూరిటీ అంటారు, నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావో అంతే అడగలను నేను. నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తే నేను ఎక్కువగా అరుస్తానని. అంటే డబ్బు ఎవరైతే ఎక్కువ ఇస్తారో అటువంటి సెక్యూరిటీ దొరుకుతారో ఆ సెక్యూరిటీ ఆ విధానంగా అలాట్ చేసి ఉంటారు. దీని అర్థం ఏంటి? మీరు ఎంత అలాట్గా నామం చేస్తున్నారు? నామం చేస్తే అయిపోయిందంటే అందరూ సెక్యూరిటీని ఉంచుకుంటారు, అందరూ నామం చేస్తున్నారు. ఎవరు విష్ణు సహస్రనామం చేస్తున్నారు, ఎవరు గీతా ప్రాణం చేస్తున్నారు, ఎవరి ప్రకారం ఏదో చేస్తున్నారు, అందరూ నామం చేస్తున్నారు. ఇప్పుడు 3:30 to 4:30 అందరూ నామం చేస్తున్నారు. నామం చేయకుండా రండి, ఎవరు నామం చేస్తున్నారు, కానీ ఎంత అలాట్గా చేస్తున్నారు. ఇక్కడ ఆ గూర్ఖాకి, ఆ నామానికి మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారు? డబ్బులు అంటే ఏంటి? ఎంత గంభీరంగా, ఎంత ఏకాగ్రతగా, ఏ విధానంగా నామం చేస్తున్నారు, ఏ భావనతో నామం చేస్తున్నారు. ఇదే ఆ నామానికి మనం ఇచ్చే టంకా. ఎంత అలాట్గా చేస్తున్నాం, మనం ఎంత అలాట్గా చేస్తున్నామో ఆ నామము మనకి అంత సెక్యూరిటీ. ఆ బహాదూర్ ఎంత గట్టిగా అరుస్తుంటారో, ఎంత గట్టిగా విసురు కొడుతుంటారో అప్పుడు ఆ ఇల్లు ఎంత సేఫ్టీ సెక్యూరిటీ. ఒకటి మార్నింగ్ సెక్యూరిటీ ఉంటాడు, ఇంకోటి నైట్ సెక్యూరిటీ ఉంటాడు, తెలుసా? మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వేరా, నైట్ షిఫ్ట్ వాళ్ళు వేరా. మార్నింగ్ షిఫ్ట్ సెక్యూరిటీస్ ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటంటే లోని ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళకుండా చూస్తారు, తెలుసా? ఒకవేళ బయటికి వెళ్తే మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు, ఆఫీస్లో చూడండి ఏ టైంలో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, రీజన్ ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు నోట్ ఉంటుంది. రాత్రి సెక్యూరిటీ ఏం చేస్తారు? ఎవరైతే లోన్ వెళ్ళకుండానే చేస్తాడు, ఈ టైంలో లేదు, నాట్ అలౌడ్ అని చెప్పేసి. 2 సెక్యూరిటీస్ కావాలి వ్యక్తికి. అలాగే మనం నామం ఎంత గంభీరతగా చేస్తామో, ఎంత జాగ్రత్త చేస్తామో, మనం పొద్దున్న కూడాను ఎటువంటి ప్రకారంగా మాయ ఎంటర్ అవ్వదు. మరి రాత్రి పడుకున్నప్పుడు ఏ ప్రకారంగా భగవత్ అనుభూతి కూడాను బయటికి రాదు, బయటికి వెళ్ళిపోదు, సేఫ్టీగా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది? మాయ ఎఫెక్ట్ చేస్తుంది. పొద్దున్న ఎఫెక్ట్ చేస్తుంది, నైట్ ఎఫెక్ట్ చేస్తుంది. పొద్దున్న నైట్ మాయా నుంచి ఎఫెక్ట్ చేయకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? చాలా అలర్ట్గాను. సెక్యూరిటీ అనేది భగవంతుడి తాలూకా నామం. దీనికంటే సెక్యూరిటీ ఏమైంది చెప్తున్నారు, తవ నామ గ్రహణే భవిష్యతి. మహాప్రభు చెప్తున్నారు, మీ నామ గ్రహిస్తాక అది భవిష్యతి, లేదంటే వాడు భవిష్యత్తు లేదు. తవ నామగ్రహణే భవిష్యతి. భవిష్యత్ అంటే ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ఏముంటుందంటే, ఫ్యూచర్ మన స్వామి తలక నామము స్వీకరిస్తాక మన భవిష్యత్తు ఉంటుంది, లేదంటే నో ఫ్యూచర్, అంధకారం. ఫ్యూచర్ ఇంకెవరిది లేదు. అందుకే భవిష్యత్తు బాణి మహాప్రభు చెప్పేశారు, కలియుగంలో నా నామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఏ ప్రకారంగా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. సో ప్రకారంగాను ఆంజనేయ స్వామికి రామచంద్రుడు అడిగితే మీ నామమే కాపాడుతుంది, లేదంటే ఎప్పుడో ప్రాణం విడిచిపెట్టేద్దరు సీతాదేవి. అయితే జానకి స్థితి ఏ ప్రకారంగా ఉన్నదని తెలుసుకోవడానికి రామచంద్రమూర్తి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు ఆంజనేయ స్వామి? కహ హనుమంత విపది ప్రభు సో. ఇక అద్భుతంగా ఇంకా చెప్తున్నారు ఆంజనేయ స్వామి చెప్తున్నారు, జానకీదేవి ఏం సందేశం ఇచ్చారు అని చెప్పడంతో అనుజ సమేత గహ ప్రభు చరణ దీన బంధు ప్రతారతి హరణ
मन क्रम बचन चरण अनुरागी, के ही अपराध नाथ हे त्यागी। राम सिया राम राम सिया राम। चलत मोहि चूड़ामणि दीनी, रघुपति हृदय लाय सोइलीनी। नाथ जुगल लचन भरि भारी, बचन कहे कहु जनक कुमारी। సీతాదేవి అంటున్నారు, సీతాదేవి మీకు ఒక చిన్న అంటే ఏంటి, పాపిడి బిళ్ళ ఇచ్చేది. పాపిడి బిళ్ళ ఇచ్చాడు, అదే చూడామణి. ఆ పాపిడి బిళ్ళ చూడామణి ఇవ్వడంతో రామచంద్రమూర్తి అది హృదయానికి స్పర్శించారు. మరి ఆంజనేయ స్వామి చెప్తున్నారు, నాథ జుగల లోచన భరి భారీ, అనుజ సమేత గహయ ప్రభు చరణ. అనుజతో సహా మీ చరణానికి వందనం చేశారు. చూసారా, అనుజ. అనుజ అంటే ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడికి ఎందుకు చరణబంధనం చేశారు ఇక్కడ? సీతాదేవి, సీతాదేవితో వదిన తల్లి. కానీ అనుజకి ఎందుకు చరణబంధనం చేస్తున్నారు? ఫస్ట్ రీజన్. రెండోది ఏం చెప్తున్నారు? దీనబంధు ప్రణతారతి హరణ, మన క్రమ బచన చరణ అనురాగి. రామచంద్రకు అడగండి, మనసా వాచా కర్మణ. ఎవరిపైతే సమర్పిత అవుతారో వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు త్యాగం చేయరు. అంతే కదా. అందుకే త్రిదండి స్వామి అని అంటారు. తెలుసా, మన పరంపరలో త్రిదండి స్వామి అని అందరికీ ఒక ఏముంటుంది, సర్నేమ్ అన్న. సన్యాసి అయితే త్రిదండి స్వామి అంటారు. త్రిదండి అంటే 3 దండి అంటారు. 3 అంటే 3. 3 దండాలకి వాళ్ళు దండి అంటే ఏంటి? మనస వాచ. ఒక దండం మనసుకి ప్రతీకం, ఒక దండం వాచ అంటే వాక్యం, ఇంకో దండం కర్మణ. వాళ్ళు మానసికంగాను ఏ ప్రకారంగాను దుష్కర్మము చేయరు. వాచ ఏ ప్రకారంగా శాస్త్ర విరుద్ధంగా వాక్యం కూడా అనరు. మరి కర్మణ శాస్త్ర విరుద్ధంగా ఏ ప్రకారంగా కర్మ కూడా చేయరు. అందుకే వాళ్ళకి త్రిదండి అన్నారు. మనసా వాచ కర్మణ కేవలం శాస్త్ర ప్రకారంగాను భగవంతుడికి సమర్పితం అవుతారో వాళ్ళకి త్రిదండి అన్నారు. అందుకే త్రిదండి అందరూ భగవంతులకు శరణాగతి. ఏ ప్రకారంగా శరణాగతి? మనస వాచ కర్మ, వాళ్ళకి త్రిదండి అంటారు. కానీ సీతాదేవి చెప్తున్నారు, నేను మనసా వాచ కర్మణ స్వామి తాలూకాను శరణాగతిని. నాకు ఏం అపరాధం చేసి నన్ను అపరాధం చూసి త్యాగం చేశారు అని ప్రశ్నించారట. ఫస్ట్ వార్త దూతులుగా వెళ్ళారుగా, రాముడి తాలూకా మెసేజ్ సీతాదేవికి ఇచ్చారు. సీతాదేవి తాలూకా మెసేజ్ రామచంద్రమూర్తికి ఇస్తున్నారు. ఏం మెసేజ్ ఇచ్చారు? నేను మనసా వాచ కర్మణ ఏ భక్తులు ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు త్యాగం చేయరు. నేను మనసా వాచ కర్మణ భగవంతుడికి సమర్పిత అయి ఉన్నాను కాబట్టి నాకు ఏ అపరాధం వల్ల నాకు త్యాగం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసి నేను ఒక అపరాధం చేశానని సీతాదేవి అంటున్నారు. ఏంటి అపరాధం? అవగుణ ఏకో మోరమే మానా. నాదొక అవగుణం ఉన్నది, నేను అది ఒబే అంటే ఒబే చేస్తానంటే నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి అవగుణం? బిచ్చురుత ప్రాణ నోకిన పాయానా. నేను ఎప్పుడైతే మీ నుంచి దూరం అయ్యానో ఆ సమయమే నేను ప్రాణం విడిచిపెట్టవలసింది. బిచ్చుర ప్రాణ నోకీన. ఎందుకు నేను మీ నుంచి దూరం అయిపోయిన వెంటనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టలేదు, అదే నా అవగుణం అని అంటున్నారు. మరేమంటున్నారు? నాథ సోనాయని కో అపరాధ, నిసరత ప్రాణ కరహి అటి బాధ. నేను కేవలం మీ నుంచి దూరం అయిన రోజు నేను ప్రాణం విడిచిపెట్టవలసింది, కానీ నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు అనేది అదొకటే అని అంటున్నారు. మళ్ళీ బేరహ అగిని తనుతుల సమేరా, శ్వాస జరై ఛన మాహి శరీరా. నయన నయన స్రవ విజలు నిజ హిత లాగి, जोरे नो पाव देह विहरागी. राम सिया राम राम सिया राम।
నేను ప్రాణం విడిచిపెట్టేద్దును. విరోహ అగ్ని, విరోహం అంటే తెలుస్తుందిగా, భగవంతుడు దర్శనం లేక ఏదైతే విరోహ కాతరం, విరోహం లేకుంది, ఆ అగ్నిలోని నేను కాలడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఏమవుతుంది, నా శరీరం కూడాను ఒక దూదిలాగా అయిపోయింది. విరోహ అగ్ని, అగ్ని ఎప్పుడైతే దూదికి పట్టుకుంటుందో వెంటనే కాల్చేస్తుంది. విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాల్చేస్తుంది దూదిని. అందుకే చెప్తారు శాస్త్రంలోని, ఏకాదశి చేసే వ్యక్తులు సుమేరు అంత పర్వతమైన పాపం ఉన్నా కూడాను దూది కాల్చేస్తుందట ఏకాదశి. దూదిని ఎంత ఈజీగానో అగ్గి మంట చేసేసి కాల్చేస్తుంది, దాహం చేసేస్తుందో, అలాగా మన జీవితంలోని సుమేరు అంత పర్వతమైన పాపము ఒక్క ఏకాదశి మొత్తం నాశనం చేసేస్తుంది. అయితే ఇక్కడ దూది లాంటి నా శరీరము విరోహతలకు అగ్నిలోని నేను కాలిపోదాం అనుకున్నాను, కానీ ఒక ఆటంకం వచ్చేస్తుంది. ఏంటి అది? నా నయనము. చెప్తున్నారు, నా తలక కళ్ళు వల్ల నేను చావలేకపోతున్నాను. ఎందుకంటే ఆ కళ్ళు నుంచి నీరు నిరంతరంగాను వస్తుంది. ఆ నీళ్ళు ఎప్పుడైతే నా శరీరం అంతా పడిపోతుందో అప్పుడు ఈ విరోహం తాపము కాల్చడానికి ఇవ్వకుంటుంది. ఎందుకు కళ్ళు అడ్డు వస్తుందంటే ఈ విరోహంతో మళ్ళీ స్వామికి ఈ నయనం దర్శనం చేసుకుంటుందేమో ఒక ఆశ. ఆ ఆశతో బతుకున్నాను స్వామి, మళ్ళీ కృష్ణ దర్శన లాలస. గురుగారు ఎప్పుడు అంటుంటారు, ఎప్పుడైతే భాగవతం మేము వింటుండేమో గురుగారి దగ్గర, కృష్ణ దర్శన లాలస. కృష్ణ దర్శనం చేయడానికి లాలస ఉంటుంది. లాలస అంటే ఏంటి తెలుసా? కతుహళ, చూద్దామని తపన, కృష్ణుని ఎలాగైనా దర్శించుకుంటానని తపన ఉంటుంది. అలాగే సీతాదేవికి రాముడికి దర్శించుకుంటానన్న తపనతోని ఆ కళ్ళు ఎదురు చూస్తుంది. ఆ కళ్ళు నుంచి విరోహం తలక నీరు కారుతుంది. అందుకే నేను ప్రాణం విడిచిపెట్టలేకపోతున్నాను, కాలలేకపోతున్నాను అని సీతాదేవి చూసారా ఎంత దుఃఖంతో చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆంజనేయ స్వామి చెప్తున్నారు, సీతాకే అతి విపత విశాల బినహి కహే భలి దీన దయాల. చెప్తున్నారు సీత అతి విపదలో ఉన్నారు. విపదం అంటే ఏంటి? ప్రమాదంలో ఉన్నారు. సీతకి ఏం ప్రమాదం? ఇప్పుడే చెప్పారు, మీ నామం తనకు రక్షిస్తున్నారు, లాకర్లో ఉన్నారు, ఏం పర్వాలేదు. కానీ విపత్తి మామూలు విపత్తి అంటున్నారా? అతి విపత్తి అంటే వెరీ డేంజర్. మరి ఏమంటున్నారు? అతి డేంజర్ అంటున్నారు. అసలు విపత్తు అంటే ఏంటి? ఆంజనేయ స్వామి అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి చెప్తున్నారు, విపత్తు అంటే విపత్తి అని వాడికి డెఫినేషన్ ఏంటి అంటే ఆంజనేయ స్వామి చెప్తున్నారు. విపత్తి అంటే ఏంటి అండి? మామూలు నార్మల్ వర్డ్స్లో మీనింగ్ చెప్పాలంటే ఆపద. ఒక వ్యక్తికి వాస్తవమైన ఆపద ఏంటి, దాని తాలూకు డెఫినేషన్ ఆంజనేయ స్వామి తాలూకు భక్తులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వినాలి. మరి ఆంజనేయ స్వామి తాలూకు ఎవరి ప్రతీకం, ఎవరి స్వరూపం? మహాదేవుల తాలూకు భక్తులు కూడా వినాలి. ఎందుకంటే ఆపద, వాస్తవమైన ఆపద దేనికి అంటున్నారు ఆంజనేయ స్వామి, అది వినాలి. ఏమంటారు ఆపద? హనుమంత విపత ప్రభు సోయి జబ తవ సుమరిత భజన నా హోయి. అంత మంచిగా వాడు చెప్పాడు. ఏంటి? హనుమంతుడు చెప్తున్నారు, విపద ప్రభు సోయి. ఆ విపత్తికి విపది అన్నారు. ఏ విపది? జబ తవ సుమరిత భజన నో హోయి. ఎప్పుడైతే మీ భజనము, మీ సుమరణం మీ స్మరణం అవదో అదే పెద్ద విపది. భగవంతుడి తాలూకా నామ స్మరణం ఎప్పుడు అవదో, సుమరణం అంటే గుర్తు రాదో, భగవంతుడి గుర్తు రాదో, అదే చాలా పెద్ద విపత్తి అంటున్నారు. వాస్తవంగా ఒక మనిషికి విపత్తి ఏంటి? భగవంతుడి తాలూకా స్మరణం అవ్వదు.
ఎవరైతే స్మరించుకుంటున్నారో వాళ్ళే వాస్తవంగా విపత్తిలో ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి చెప్తున్నారు. ఇంకా అన్ని విపత్తి కాదు. ఎంత పెద్ద ఆటంకం అయినా, ఎంత పెద్ద ప్రమాదం అయినా, ఎంత పెద్ద విపత్తి అయినా భగవంతుడు పటాపంచలు చేసేయగలరు. కానీ వాస్తవమైన విపత్తి ఏంటి? మీ స్మరణం అవ్వదు. ఆ రోజు వాస్తవమైన ఆ రోజు విపత్తి. ఈరోజు నాకు నామం అవ్వలేదంటే వాస్తవమైన విపత్తి, ప్రమాదమైన రోజు ఈరోజు. ఇవాళ నామం అవ్వలేదు, సుమరణం అవ్వలేదు, స్మరణం అవ్వలేదు. అది ఆంజనేయ స్వామిలో డెఫినేషన్. ప్రమాదం ఏంటి? మనం ఎప్పుడైతే భగవంతుడి నామం చేయలేదు అది. అయితే దీని ముందు మనం శ్లోకం ఏం చెప్తున్నారు ఆంజనేయ స్వామి? అతి విపత్తి అన్నారు. మరి ఎందుకు సీతాదేవి అతి విపత్తి ఉన్నారు? అతి విపత్తి ఎందుకు అన్నారు? అయితే ఆంజనేయ స్వామి అతి విపత్తి సీతాదేవికి ఎందుకు అన్నారంటే, సీతాదేవి రాముడికి తలుచుకోకుంటున్నారా? నామస్మరణం చేయకుంటున్నారా? విపత్తి అనుకున్న అతి విపత్తి ఎందుకు అన్నారు? విపత్తి తలక డెఫినేషన్ చెప్పారు, అతి విపత్తి తలక డెఫినేషన్ ఏం చెప్పారు చూడండి. విపత్తి అంటే ఏంటి? ఎప్పుడైతే నామస్మరణం అవ్వదో అదే పెద్ద విపత్తి మనిషికి. మరి అతి విపత్తి ఏంటి? స్వామి, మీరెప్పుడైతే భక్తులకు మర్చిపోతారో, మీరెప్పుడైతే భక్తులకి స్మరణం చేయరో అది పెద్ద ప్రమాదం. ఏ భక్తుడికి భగవంతుడు గుర్తుపెట్టుకోరో అతి విపదలో ఉన్నారు అతను. మీరు సీతాదేవికి స్మరణం చేయకుంటున్నారు, సీతాదేవికి కాపాడుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, అదే అతి విపత్తి. అందుకే భగవంతుడు తలకు దృష్టి, భగవంతుడు తలకు అనుగ్రహం, భగవంతుడు తలకు నిత్యం నిరంతరంగా మనం కాపాడాలి. అదే ఒకవేళ భగవంతుడు మనకి ఆశీర్వాదం, భగవంతుడి తలక మనకి హస్తము మన పైన లేదు, అభయహస్తం మన పైన లేదు, మనం వాస్తవంగా అతి విపత్తిలో ఉన్నాము. చూసారా? ఇది విపత్తి, అతి విపత్తి. భగవంతుడి తలక అభయహస్తము మనపై ఉండాలి, అప్పుడే మనం అతి విపత్తి నుంచి బయటికి రాగలం. భక్తులకి అతి విపత్తి ఎవరైతే భగవంతుడు మర్చిపోతారో. భగవంతుడు మనకు మర్చిపోయారు అనుకోండి మనం. అయితే భగవంతుడు మనకి ఎందుకు గుర్తుండాలి? భగవంతుడికి ఏం పని మనకు గుర్తుపెట్టుకుంటారు? మనం భగవంతుడికి గుర్తుపెట్టుకుంటాం, తలుచుకుంటాం అంటే ఒక మీనింగ్ ఉన్నది. ఎందుకంటే భగవంతుడు తప్ప మనకి ఎవరు లేరు రక్ష. కానీ భగవంతుడు భక్తులకి ఎందుకు రక్షిస్తారు, గుర్తుపెట్టుకుంటారు? చెప్తున్నారేంటి? ఏ యథా మాం ప్రపత్యంతే తాం తథైవ భజామ్యహం. నాకు భక్తులు ఏ విధానంగా నువ్వు పిలుస్తారో, ఏ విధానంగా నువ్వు భజిస్తారో నేను వాళ్ళకి ఆ ప్రకారంగానే అనుగ్రహం, నా కృపా కటాక్షాన్ని పొందుతారు. ఏ యథా మాం ప్రపత్యంతే తాం తథైవ భజామ్యహం అని ఇది విపత్తి అని చెప్తున్నారు. సో ఈ ప్రకారంగా మనసా వాచ కర్మణ ఉంటూ నాకు ఎందుకు త్యాగం చేశారని చెప్పడంతో ఆంజనేయ స్వామి మళ్ళీ చెప్తున్నారు, హే ప్రభు, కహ హనుమంత విపత ప్రభు సోయి. ఆ ప్రకారంగా విపత్తి ఏంటని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్తున్నారు. హనుమాన్ చెప్తున్నారేంటి? హనుమాన్ ఆ భక్తులకి వాస్తవమైన విపత్తి ఏంటి? ఎవరైతే మనం మర్చిపోతామో వాస్తవమైన ఆంజనేయ స్వామి చెప్తున్నారు ఏంటి? కహ కపి రావణ పాలిత లంకా केहि विधि हहु दुर्ग अति बंका प्रभु प्रसन्न जान हनुमाना बोला वचन विगत अभिमाना राम सिया राम राम सिया राम. ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి అడిగారట, ఏంటి? కహ కపి, ఏ ఆంజనేయ స్వామి చెప్పు, రావణ పాలిత లంక, రావణాసుడు పాలిస్తున్నారే అటువంటి విపదమైన లంకాకి కెహి విధి దహో దుర్గ అతి బంక, మీరు అంత ఈజీగా మొత్తం లంకాని ఎలాగ దహించేశారు? ఆంజనేయ ఇక్కడ అడుగుతున్నారు రామచంద్రమూర్తి. రాముడు పాలన చేస్తున్నాడు, రావణాసుడు శాసనం చేస్తున్నాడు, మహాపరాక్రమి. మరి ఇటువంటి పరాక్రమి రావణాసుడు లంకాని
శాసనం చేస్తున్నారు, మీరు లంకాని ఎలాగని మీరు తగలబెట్టేశారు, ఎంత ఈజీగాను, ఏ విధానంగాను అని అడుగుతున్నారు. రాముడికి తెలియకుండా ఉంటుంది ఏంటి? ప్రభు ప్రసన్న కాన హనుమాన, హనుమంతుడు చాలా ప్రసన్నమై చెప్తున్నారు ఏంటి? సమామృగ కే బడి మనుసాయి సాఖతే సాఖ పరజాయి. స్వామి, నేను మామూలు బానరండి, ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టుకి వెళ్ళగలను, కానీ ఈరోజు సముద్రం దాటేనంటే ఏంటి? నాగి సింధు, నేను కేవలం లంకాని దహించలేదు, 4 పనులు చేశాను, ఒక పని కాదు. ఆంజనేయ స్వామి అంటున్నారు ఏంటి? ఏం చెప్తున్నారు? 1 కాదు, 2 కాదు, 3, 4 పనులు చేశాను. కేవలం మీరు లంకాని దహించామని అంటున్నారా? నేను 4 పనులు చేశాను. ఏంటి పని చేశాను? 4 పనులు చెప్తున్నారు, కౌంట్ చేయండి. ఏంటి? నాగి సింధు అంటే సముద్రాన్ని దాటాను, ఒకటో పని. రెండోది హాటక పూరజారా అంటే మొత్తం లంకాని దహించాను. మూడోది నిశచర గధబధి, నిశచరుని సంహరించాను. సంహరించారుగా నిశచరులు చాలామందిని. విపన ఉజారా, విపన అంటే ఏంటి? బాటిక, అశోక బాటికని అనేక చెట్లు కూడాను పీకేశాను. ఈ 4 పనులు చేసుకొని వచ్చాను. కానీ ఫస్ట్ ఏం చెప్పారు? లంక సింధు నాగి సింధు, సింధుని చేశాను, తర్వాత లంకాని దహించాను. లంకాను దహించారు ఇంటి ముందు. నిశచరుల్ని చంపారు, ముందు సింధుని దాటారు, నిశచరుల్ని చంపారు, అశోక వాటాన్ని వృక్షాన్ని అన్నీ తీసేశారు. 4వది లాస్ట్ పని లంకాని దహించారు. కానీ సింధు దాటాను, లంకాని దహించాను, 3వది నిశాచరుల్ని చంపాను, వాటిగాని అశోక వాటిగాని నష్టం చేశానని అసలు ప్యారల్గా చెప్పలేదు. ఎందుకు అన్పారల్గా చెప్పారు అని అక్కడ సుగ్రీవు అడుగుతున్నారు. మీరు ఎలాగేం చెప్తున్నారు? ముందుతో లంకాని దాటారు, దాని తర్వాత మీరు నిశాచరుల్ని చంపారు, అశోక వాటిని చేశారు, ఇలా చెప్పకుండా మీరు ఎలా చెప్తున్నారు? అసలు చేసింది నేనైతే కదా నేను చెప్తాను. ఈ చేసిందంతా రాముడు. ఎప్పుడు ఏం చేశారో నాకు తెలియదు అంటున్నారు ఆంజనేయ స్వామి. అతను ఎప్పుడు దేని తర్వాత ఏం చేశారో నాకు తెలియదు, నాకు మనసుకు వచ్చింది నేను చెప్పేశాను అంతే అంటున్నారు ఆంజనేయ స్వామి. చెప్తున్నారు నాతో చేయించింది అంతా రాముడే, నేనేమి చేయలేదు అని. నిరభిమాని. జరా ఎంత కార్యం చేసినా కూడాను తన వెనకాతల ఉండి రాముడు చేశారు, దేని తర్వాత ఏం చేశారో నాకు గుర్తులేదు. ఫస్ట్ సింధుపారం చేశారా, లేకపోతే లంకాని తగలగొట్టారా, లేకపోతే ఏంటనేది నాకు తెలియదు, కానీ ఏం చేశారనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేసాను. దేని తర్వాత ఏంటనేది రాముడు తెలుసు, రాముడు చేశారు కాబట్టి అని ఆంజనేయ స్వామి దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఈ విధానంగాను అసలు లంకాని దహించారు ఎవరు తెలుసా? ఏంటి ఫస్ట్ అంటున్నారు? విరహతాపం. ఎవరి తలగా విరహతాపం? స్వామి నేను దహించలేదు, సీతాదేవి తలగా విరోహ అగ్ని ఏదైతే హృదయంలోని అగ్ని ఉన్నదో ఆ అగ్ని నేను షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ అని బటన్ కొట్టాను, ఆ అగ్నిని లంకాకి షిఫ్ట్ చేశాను అంతే. విరహతాపం. లంకాన్ని తగలొట్టారు ఎవరు? సీతాదేవి తలగా విరహతాపం. రెండోది విభీషణ జప. విభీషణుడు మీకు నామం చేస్తారు, రామ్ 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 రామ్, ఆ జపం లంకాన్ని తగలగొట్టింది. ఇంకో కారణం చెప్తున్నారు, రావణ పాపం. రావణాసురుడు పాపం కాబట్టి ఆడే తగిలించుకున్నాడు. ఎవరి పాపానికి వాడే పోతాడని చెప్తారు చూసారుగా. అలాగే రావణ తలకు చేసిన పాపమే ఆ మొత్తం లంక పోయింది. మరి ఏమంటారు? తుమర ప్రతాపం, అంతా నీ ప్రతాపం స్వామి. ఏంటి? విరహతాప, రావణ జప, విభీషణ జప, రావణ పాప, తుమర ప్రతాప, ఇవన్నీ మీవి, ఇవందరివి అని ఆంజనేయ స్వామి అనుకున్నారు నేను చేశాను అని చెప్పేసి. రామకార్య సంపూర్ణ చేసే వ్యక్తి ఎప్పుడు కూడాను అభిమానం, అహంకారం ఉండదు. ఇతరుల తాలకు గ్లోరిఫికేషన్ చేస్తారు కానీ తను ఇప్పుడు గ్లోరిఫైడ్. యాక్చువల్లీ రామకార్యం ఎవరు చేయగలరు, ఎవరు చేస్తారు?
ఎవరైతే రాముడు ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఇస్తారో రాముడు వాళ్ళతో చేయిస్తారు. రాముడు కార్యము అందరితో చేయించరు, నిరాభిమాని వ్యక్తితోనే చేయిస్తారు రామకార్యము. స్వయంగా రాముడే. అహంకార వ్యక్తి, కపటి వ్యక్తితోని భగవంతుడు ఎప్పుడు అటువంటి కార్యాన్ని చేయనివ్వరు. సో ఆంజనేయ స్వామి ఎందుకు చేయించారంటే ఈ ప్రకారంగాను అన్నీ ఈ ప్రకారంగాను ఎక్కడ వాస్తవంగాను వాల్మీకి రామాయణంలోని సుందరకాండ సమాప్తి అయిపోయింది. ఎందుకంటే రాముడు మరి ఆంజనేయ స్వామి ఎప్పుడైతే కలిసిపోయారో, మిలనం అయిపోయిందో, అప్పుడు సుందరకాండని సమాప్తి అయింది. కానీ తులసిదాస్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశారు. ఏంటి, విభీషణ్ తనగా శరణాగతి కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఇక్కడ. సో కుంభన్ దాస్ అని ఒక భక్తుడు ఉండేవాడు, అందరికీ తెలిసి ఉంటుంది. రామానంది సాంప్రదాయాన్ని కుంభన్ దాస్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఎవరు? అతనికి 7 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 7 మెంబర్స్. మరి 7 పిల్లలు, 7 కూతుర్లు, 7 కోడలు. అంటే వివాహం అందరికీ అయిపోయింది. 7 మెంబర్స్ పుత్రులు, 7 మెంబర్స్ కోడలు, ఇలాగ 14 మంది. మరి భార్య, మరి కుంభన్ దాస్ 16 మంది ఇంట్లో ఉండేవారు వాళ్ళు. కానీ కుంభన్ దాస్ చెప్తుండేరు, మీకు ఎంతమంది పిల్లలు అని అంటే కుంభన్ దాస్ అండేవారు 1.5 అనేవారు. 1.5 అనేవారు. ఎందుకు 1.5 అంటున్నారు? దేనికి అంటే మా 5 పిల్లలు ఉన్నారే వాళ్ళు భక్తులు కాదు, అందుకే వాళ్ళు నేను కౌంట్ చేయకుంటున్నాను అని కుంభన్ దాస్. అందరూ వినాలి. ఎవరు పేరెంట్స్ నా పిల్లలు ఎవరు అని చెప్పేసి అభిమానంతో చెప్పుకోవాలంటే ఎవరైతే భక్తులు ఆ పిల్లలకి పిల్లలు అనుకోవాలి. భక్తులు కాదు ఆ పిల్లలు కాదు. ఎందుకంటే వాడు ధర్మానికి రక్షించలేడు, వాడు రక్షించుకోలేడు, వాళ్ళ తల్లిదండ్రి కూడా వాడు ఇప్పుడు రక్షించడు. ఎవరు రక్షించుకోలేరు. ఏ బాలుడు, ఏ పుత్రుడు భక్తుడు కాదు. అందుకంటే ముందు మన బాలులకి, మన పిల్లలకి మంచి స్కూలు, కాలేజు, యూనివర్సిటీ, ట్యూషను జాయిన్ చేయే ముందు భక్తిని నేర్పించి, అప్పుడు వాడు రక్షించగలడు, ధర్మాన్ని రక్షించగలడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా రక్షించుకోగలడు. మనం పెద్ద చదువు, స్కాలర్, మంచి ఫెసిలిటీస్, మంచి బ్యాగు, మంచి బైకు, కాలేజీకి వెళ్తే అట్లీస్ట్ మినిమం 1.5 lakh బైక్ కావాలి. కేవలం అతను ఒక వ్యక్తి కూర్చోగలరు. అటువంటి బైక్ కావాలి. కాలేజీకి వెళ్తే కాలేజ్ ఫీజుతో పాటు 1.5 lakh ముందు పెట్టేసుకోవాలి. ఎందుకంటే అటువంటి బైక్ లేకపోతే కాలేజీకి వెళ్ళలేము. నా అబ్బాయికి నేను ఎంత ప్రాణంగా చూశానండి, నన్ను ఎంత కేర్గా నేను పెంచానండి. ఎందుకంటే మాకు చదువు అవ్వలేదు, మేము చదువుకోలేదు, మా బాధ మా పిల్లలకు రాకూడదని చెప్పేసి మేము ఎంతో జాగ్రత్తగా పెంచాం. దీనివల్ల ప్రయోజనం లేదు. మీరు బ్రహ్మాండంలోని ఫెసిలిటీస్ అన్నీ మీ పిల్లలకి ఇచ్చేసేయండి, ప్రయోజనం లేదు. వాడు కాపాడుకోలేడు, ధర్మానికి కాపాడలేడు, తల్లిదండ్రి కూడాను కాపాడలేడు. ఒక బాలుడు, ఒక పుత్రుడు వాడు కాపాడుకోగలడు, ధర్మాన్ని కాపాడగలడు. మరి తల్లిదండ్రికి ఎప్పుడు కాపాడాలంటే వాడు ఎప్పుడైతే భక్తుడు. కుంభన్ దాస్ చెప్పారు, నాకు ఓన్లీ 1.5 పిల్లలే, 1.5 పిల్లలు. 1.5 ఏంటి నాకు అర్థమవుతుంటుంది అంటే 5 పిల్లలు నాకు ఉన్నారు కానీ వాళ్ళు భక్తి చేయకున్నారు, అందుకే నా కౌంట్లో లేరు వాళ్ళు నాకు పిల్లలు అని చెప్పేసి. సో మిగతా 6వ నంబర్ వ్యక్తి వాడు సగం భక్తి చేస్తున్నాడు. సగం భక్తి అంటే ఏంటంటే భగవంతుడి తలక గోల్ని కాస్తున్నాడు, సేవాయే చేస్తున్నాడు. వాడు సుమరణ సత్సంగం అంటే జపము, కీర్తనం, మరి సత్సంగం వాడు వెనుకుంటున్నాడు. అందుకే వాడు సేవాయే చేస్తున్నాడు. అంటే గోల్ని సేవిస్తాడు కాబట్టి కేవలం సగమే పనిచేస్తున్నాడు కాబట్టి వాడు నా సగం పుత్రుడు అని చెప్తున్నారు. చూసారా, ఎప్పుడు ఒక భక్తి పూర్తయిన భక్తుడు. భక్తికి 3 గుణాలు ఉండాలి, 3 లక్షణాలు ఉండాలి. అప్పుడే వాడు టోటల్గా భక్తుడు అంటారు. ఒకటి ఏంటి, సత్సంగం. రెండోది సేవ. మూడోది స్మరణము. స్మరణలోని కీర్తన వస్తుంది, జపం వస్తుంది.
ఈ 3 చేస్తాక ఒక వ్యక్తికి భక్తుడు అని అంటారు. ఓన్లీ సేవ చేస్తే 30% భక్తి, ఓన్లీ కేవలం సత్సంగం అంటే ఓన్లీ 30%. మరి సేవ చేస్తే 40%. అందుకే ఇవి ఫుల్ కలిసి జపము, సత్సంగము, సేవ చేస్తే ఒక వ్యక్తి 100% భక్తి చేస్తున్నారు. లేదంటే పెర్సెంట్. అందుకే అతనికి 6th నెంబర్ అబ్బాయికి సగం కౌంట్ చేశారు. ఈ సగం అబ్బాయి నాకు, ఎందుకంటే కేవలం సేవ చేస్తున్నాడు, జపము సత్సంగం లేదు. అతను ఎప్పుడు సేవ తప్ప సత్సంగము జపం చేయకుండా, అందుకే నేను అతను సగం కౌంట్ వేసాను. మరి ఇంకోడు అందరికంటే చిన్న అబ్బాయి చతుర్భుజ దాస్, ఆడు ఈ 3 చేస్తుంటాడు. వాడు ఒకడే నాకు ఫుల్ అబ్బాయి, ప్యూర్ డివోటీ అని చెప్పుకొని నిరంతరంగా అతను గృహస్థ కార్యాన్ని చేసుకుంటూ కూడా కీర్తనము, సత్సంగము, మరి సేవ చేస్తుంటారు కుంభన్ దాస్. ఒకరోజు సత్సంగులను కూర్చుండేరు సత్సంగ భవన్లోని. ఎవరో వచ్చి పరిగెట్టి వచ్చారు. వచ్చి, ఏ కుంభన్ దాస్, మీ 6వ నంబర్ అబ్బాయి ఆవులు గోచారణం చేస్తూ ఒక సింహం వచ్చేసి మీ అబ్బాయిని తినేసింది అని ఎప్పుడైతే విన్నారో ఈ కుంభన్ దాస్ మూర్ఛించి పడిపోయి వెంటనే అయిపోయి అందరు పక్కన ఉండేవారు. ఎవరి పుత్రుడు ఎవరికి మోహం కాదు, ఇది సగం చేస్తారు సేవ అని చెప్పేసి. చూడండి, పుత్రుడు చనిపోయాడంటే వెంటనే మోర్చపడిపోయాడు. ఎంత మోహం లేకపోతే మరి మోర్చపడిపోతాడు. ఎంత సత్సంగం అయినా, ఎంత భక్తి అయినా పుత్రులపైన, భార్య పైన మోహం ఉంటుంది, జగతం పైన మోహం ఉంటుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ విఠల్నాథ్ అతని గురుగారు ఆరతి చేస్తున్నారు భగవంతుడికి. ఎప్పుడైతే కుంభన్ దాస్ కీర్తన ఆపేశారో తెలిసింది ఎందుకు కుంభన్ దాస్ మూర్చపడిపోయారు. ఆరతి గట్ట అయిన తర్వాత కుంభన్ దాస్ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తున్నారు వాళ్ళ గురుగారు విఠల్నాథ్. ఏం చెప్తున్నారంటే, హే కుంభన్ దాస్, మీ అబ్బాయి చనిపోయారు నిజమే, కానీ నీకు ఏ ప్రకారంగా మైలు ఉండదు. నువ్వు లేగు, నువ్వు చక్కగా జపం, కీర్తన, సత్సంగం చేయొచ్చు అని చెప్పేసి వెంటనే లేచి కీర్తన చేసేసారు. అంటే కొడుకు చనిపోయారని మూర్చపడిపోలే, 12 రోజులు మైలు అవుతుంది భగవంతుడి సేవకి, భగవత్ స్మరణకి, సత్సంగానికి దూరం అయిపోతానో అని పాపం విరోహంతో మూర్చపడిపోయారు. చూసారా, ఇటువంటి కుంభన్ దాస్, ఇటువంటి భక్తుడు. కొడుకు చనిపోయారు అని చెప్పేసి నీకే ప్రకారం దోషం ఉండదు, నువ్వు లేవు, నువ్వు భక్తుడివి, నువ్వు అచ్యుత గోత్రువి, నువ్వు చనిపోయినా కూడా నీకు ఏ ప్రకారం మైలు ఉండదు, నువ్వు చక్కగా సత్సంగం, కీర్తనం, స్మరణం చేసుకోవచ్చు అని చెప్పడంతో వెంటనే లెగిసి కీర్తన చేశారు. సో భక్తుడికి తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే ఈ ప్రకారంగా ఇది చివరికి మండోదరి రావణాసుడు చెప్తుంది, స్వామి విన్నారా, తెలిసిందా ఏంటి, ఒక రామదూతుడినే మీరు తట్టుకోలేపారు, మొత్తం లంకాన్ని తగలింటేసి వెళ్ళిపోయాడు, అశోక వాటిక నష్టం చేసేసాడు, మీ కుమారుడు అక్షయ్ కుమార్ని సంహరించేసాడు, మీ ముందే, ఎవరి ముందో వెనకాత చేసి వెళ్ళిపోలేదు, రామదూతుడు, అది బానర రూపము, స్వయంగా రాముడు వస్తే మీ పరిస్థితి ఏంటి అని జ్ఞానం ఇస్తుంది. ఎవరు? మండోదరి. ఇదే అద్భుతమైన, అందుకే మండోదరి భక్తులు భక్తి పొందుతారు. ఈ ప్రకారంగా చెప్తున్నారు. కానీ చివరికి రావణాసుడు ఇదితో లాస్ట్కి, కానీ చిన్న పాయింట్ చెప్పేసి ఈరోజు కన్క్లూజన్ చేద్దాం. ఎప్పుడైతే రావణాసుడు సంహరించబడిపోతారో, ఇది ఎప్పుడు లాస్ట్కి ఉంటుంది, లంకాకాండలోని సంహరించబడిపోతారో లక్ష్మణుడికి వెళ్ళి చెప్తారట, చూడు ఇంకా కొద్దిగా సమయం తర్వాత రావణాసుడు చనిపోతాడు, వెళ్ళు, అతను ఒక విద్వాన్ పండితుడు సుమా, మహాజ్ఞాని, చనిపోయిన ముందు ఏదైనా ఒక జ్ఞానం తీసుకో రావణాసుడి దగ్గర అని లక్ష్మణుడికి పంపిస్తున్నారు రాముడు. తెలుసా, వాళ్ళ తమ్ముడికి పంపిస్తున్నారు. లక్ష్మణుడు ఎవరు? బలరాములు.
అనంత వాసుదేవులు లక్ష్మణునికి చెప్తున్నారు, రావణాసుడి దగ్గర జ్ఞానం తీసుకో. చనిపోయిన ముందు మహావిద్వాన్ పండితుడు చతుర్వేది, అతని దగ్గర చనిపోయిన ముందు జ్ఞానం ఎవరి దగ్గర తీసుకోవచ్చు. జ్ఞానం వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర జ్ఞానం ఎవరి దగ్గర తీసుకోవచ్చు. అందుకే కదా దత్తాత్రేయ 24 గురువు చేసుకొని జ్ఞానం తీసుకున్నారు అందరి దగ్గర. దాంట్లో ఒక వైశ్య కూడా ఉన్నది, జ్ఞానం తీసుకున్నారు. సో నువ్వు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తీసుకో. ఏం జ్ఞానం? ఆఖరి జ్ఞానం. మళ్ళీ ఊపిరిగాలి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు జ్ఞానం పొందలేవు అని చెప్పేసి చెప్తే లక్ష్మణుడు రాముడు మాట విని వెళ్ళి రావణాసుడికి అడిగారట, నువ్వు నీ జీవితంలోని ఏం జ్ఞానం పొందావు? నీ జీవితంలో అనుభవం ఏంటి నాకు చెప్పు, అదేనా మా జీవితానికి పనికొస్తుందేమో అని అడుగుతున్నారట. ఎవరు? లక్ష్మణుడు. చెప్పు చెప్పు అంటే రావణాసుడు లేదు ఏం లేదు చెప్పలే. 100 సార్లు అడిగారట, చెప్పు బాబు అని. లక్ష్మణుడు తిరిగి వెళ్ళిపోయారు రాముడి దగ్గర. వాడు ప్రాణం పోతగానే అభిమానం పోలే. ఇంకా ఎన్నిసార్లు 100 సార్లు అడిగాను, నాకు ఏదైనా చెప్పు బాబు, నీ అనుభూతి, నీ జ్ఞానం ఏదంటే చెప్పలే. రాముడు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి అడిగావు? రాముడి దగ్గరికి వెళ్ళి అడిగాను. నువ్వు ఎక్కడ నిల్చున్నావు? ఆడు తల దగ్గర నిల్చున్నాను. అవదు, తల దగ్గర నిల్చుంటే నీ జ్ఞానం పొందలే. ఎక్కడ? నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గర నిల్చోవాలి. వాడి కాళ్ళ దగ్గర వెళ్ళి నిల్చొని అడుగుతూ నీకు చెప్తాడు అతను. అంటే మళ్ళీ వెళ్ళారట. చూడండి, జ్ఞానం తీసుకున్న ప్రక్రియ ఏంటి చూడండి. రామాయణం చదివేస్తే, వినేస్తే, సీరియల్ చూసేస్తే వచ్చేస్తుందండి మన జ్ఞానం. ఒక చరణ ఆశ్రితం అవ్వాలి మనం. భగవంతుడి భక్తి, భగవంతుల జ్ఞానం, ఆధ్యాత్మిక రామాయణం రాసున్నది. ఆధ్యాత్మిక జ్ఞానం గురువు తాలూక శరణం కోరుకుంటే కానీ మనకి రాదు. అది రావణాసుడి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర నిల్చొని అడిగాడట, బాబు నువ్వు ఏం అనుభూతి పొందావు, ఏదైనా జ్ఞానం ఉంటే మాకు పనికి వస్తుంది. అప్పుడు రావణాసుడు అడిగాడు, చెప్పాడట. ఏంటి అంటే ఒక జ్ఞానం ఇచ్చారంటే, నేను నా జీవితంలోని నాకు చబాస్ అంటే రావణాసుడు మంచి పని చేసాడని చెప్పే వ్యక్తులందరికీ నా దగ్గర నేను ఉంచుకున్నాను. నాకు తిట్టిన వాళ్ళు, నాకు చేదరించిన వాళ్ళు, నాకు విమర్శించిన వాళ్ళకి అందరికీ నేను దూరం చేసేసుకున్నాను. నేను చేసింది పెద్ద పని చేశారు అని చెప్పేసి నాకు మొదలు కొట్టిన వాళ్ళ దగ్గర నేను ఉన్నాను. నేనే వాళ్ళకి నా దగ్గర ఉంచుకున్నాను. అది నేను చేసిన మొదటి తప్పు. చూడండి ఏంటి దీంట్లో రహస్యం. కేవలం మనం ఏం చేస్తే అది చబాస్ అంటారే, చపరాసి. వాళ్ళు మన దగ్గర ఉంటే మనం ఎప్పుడూ జయం పొందలేము. మనం చేసింది మంచా చెడా, అది ఎటువంటి కార్యమైనా ఒక వ్యక్తి మనకు చెప్పాలి, ఇది చెడు, ఇది మంచి. అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం చూడండి. నాకు నిందిస్తున్నాడు, నాకు చెప్తున్నాడు చూడండి. మనకి నిందించిన వాళ్ళు మనకి వాస్తవంగా మేలు చేసినాడు. మన తల కార్యాన్ని దోషం చూసిన వాళ్ళు మనకి వాస్తవమైన మంచి చేసిన వాళ్ళు. ఆ దోషం చూడపోతే, ఆ నిందించిపోతే మనం ఎప్పుడు పైకి రావు, మనం ఎప్పుడు అలర్ట్ అవ్వం. నింద, విమర్శన అంతా మన మంచికే, మన మేలుకే. మనం ఏం చేస్తున్నాం, అది చబాస్ అని చెప్పుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నాం అనుకోండి. మనం సీత అపహరణం చేసిన తర్వాత అక్కడ అందరూ చబాస్, రావణాసుడు ఎంత పెద్ద కార్యం చేశారని చెప్పారు. విభీషణుడు చెప్పేది తప్పు, ఇది జగజ్జనని నువ్వు చేయకూడదని చెప్పి తన్నేసారు. సో తప్పు ఇది చేసేవని చెప్పేసి అటువంటి వ్యక్తి విమర్శిస్తే, లేదు తప్పు, నేను తప్పు చేశానని చెప్పేసి అనుభూతి వస్తుంది. నువ్వు చేసింది పెద్ద గొప్ప పని చేసావని చెప్పేసి చెప్తే, ఏం చేసినావు నువ్వు గొప్ప పని చేసావంటే నీ తప్పుని ఎప్పుడు తెలుసుకోలేవు. నేను చేసింది మొదటి తప్పు అదే. నాకు చబాస్ అన్నోలే, నాకు సహమతి ఉన్నవాళ్ళే నేను నా దగ్గర ఉంచుకున్నాను. నాకు ఎవరు విమర్శించారో వాళ్ళకి నేను బయటతో చేశాను. నేను మొట్టమొదటి తప్పు అది చేశాను. ఇది నా జీవితంలో అనుభూతి. చూడండి, రావణాసుడికి అనుభూతి. ఈ అనుభూతి మనకి ఏమైనా పనికొస్తుందా లేదా? ఇది రామాయణంలో మనకు కావాల్సింది. రెండో అనుభూతి చెప్తున్నారు, వినండి. ఏదైనా మంచి కార్యము చేయడానికి మనం వెళ్తున్నామో అది వెంటనే చేయాలి. దానికి ఏ ప్రకారం రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అవతనాలు చూద్దాం,
నెల అయిన తర్వాత చూద్దాం, సంవత్సరం తర్వాత చూద్దాం అని చెప్పేసి మనం ఎప్పుడైతే పెండింగ్ పెట్టామో అది మన జీవితంలో ఒక నష్టమైనది. నేను చేసింది అదే. నేను ప్రతి తప్పు పనిని, పాపం పనిని, చెడు పనిని వెంటనే చేశాను, ఏ ప్రకారం టైం టేకింగ్ చేసుకోకుండాను. కానీ మంచి పనులు నేను చేద్దాం అనుకొని పెండింగ్ పెట్టేశాను. చెడు పనులు అన్నీ వెంటనే చేశాను. కానీ నేను చేయవలసింది 2 మంచి పనులు చేద్దామని అనుకున్నాను. జీవితం అంతాను నా చేతుల విద్య అది, నేను అది చేయగలను, నాకు ఆ సమర్థత ఉండేది. ఇదే కదా నేను రేపు చేస్తాను అని చెప్పేసి రేపు కల్ అని కాలం వచ్చేసింది. కానీ నేను ఇంకా చేయలేకపోయాను. ఏంటి ఆ 2 పనులు? సముద్రం నీళ్ళుకి తీపిదనం చేద్దాం. సముద్రం నీళ్ళు ఎప్పుడు ఉప్పుగా ఉంటుంది. అది ఎవరికి పనికిరాదు కూడాను, తాగలేము, స్నానం చేయలేము, ఏంటి దేనికి పనికిరాదు. అందుకే సప్త సముద్రానికి నీళ్ళని రావణాసుడు ఇటువంటి రసాయన విజ్ఞానం తెలిసి ఉండేది అతనికి. అతను ఖచ్చితంగాను ఎలాగా ఈ సముద్రం నీళ్ళకి తీపి చేసేద్దామని చెప్పేసి అతనికి ఉండేది, తెలుసు. అది ఆ విద్య ఆ చేతిలో ఉండేది. ఇంతే కదా నేను చేసేస్తాను అని అనుకుంటున్నాను. రేపు చేద్దాం అని వదిలేశారు. ఆఖరికి ప్రాణం పోతుంది కానీ నేను చేయలేకపోయింది. అది చేస్తే ఈ సమాజానికి, ఈ జగతానికి ఎంత మేలు అవుతును ఈరోజు. అది చేయలేకపోయారు మంచి పని. రెండోది, స్వర్గానికి నేను నిచ్చెన వేద్దాం అనుకున్నాను. దానివల్ల అందరూ చక్కగా స్వర్గానికి వెళ్ళగలరు. అది నా చేతిలో ఉండి పని, అని నేను వేయలేకపోయాను స్వర్గానికి నిచ్చెన. ఈ 2 పని నేను చేసేద్దాం ఇదో అని చెప్పేసి నా చివరి వరకు కూడా నేను చేయలేకపోయాను. అందుకే మంచి పనిని ఎప్పుడూనూ ప్రొలాంగింగ్ అంటే మనం వాయిదా వేయకూడదు. చెడు పనికి నేను ఎప్పుడూ ముందుకు అడుగేసాను, కానీ మంచి పనికి ఎప్పుడు నేను వాయిదా వేసుకొని వెళ్ళాను. ఇది నా జీవితంలోని అనుభూతి అని చెప్తున్నారు. సో అందుకే రావణాసుడి ప్రకారంగా జ్ఞానం ఇస్తున్నారు. ఎవరికి? లక్ష్మణుడికి. సో ఈ జ్ఞానం మనకి ఎంతవరకు పనికి వస్తుంది రామాయణంలోని మనం తెలుసుకొని మనం ముందుకి వెళ్ళాలి. సో ముగ్గురు వాస్తవంగా నువ్వు మాట్లాడాలి. ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా చెప్తారు. ఆ ముగ్గురు ఏంటనేది మనం రేపు తెలుసుకుందాం. రేపు బహుశా మనందరికీ ఈ సుందరకాండ్ ఆఖరి రోజు. ఇంకా రామ్ మిలన్ అయిపోయింది. మరి విభీషణుడు ఎలాగ శరణాగతి ఒకటే ఉన్నది. రేపు శరణాగతి విభీషణుడు ఎలాగ శరణాగతి అయ్యారని మనం తెలుసుకొని రేపు సుందరకాండ్ అంతం చేసి లంకాకాండని ప్రవేశించుకుందాం. సో లంకాకాండ్ ఇంకా ఉత్తరాఖండ్, ఈ 2 కాండాలు అంటే మనం సంపూర్ణ రామాయణాన్ని సంపూర్ణం చేసాం. మన జీవితంలో ఎవరు ఎంత విన్నారో నాకు తెలియదు, కానీ మనం ఎంత చెప్పామో తెలియదు, కానీ రాముడే రామకార్యాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ కథలోని మనం కొంతవరకు మనకు కొంత అనుభూతి, కొంత మనకి ఆనందం అనిపిస్తుంది. విన్నోళ్ళకి ఎంత ఆనందం ఇస్తుందో మనకు తెలియదు, కానీ చెప్పినందుకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ జీవితంలో ఏదో ఒక అనుభూతి కూడా పొందవలసి వస్తుంది. కాబట్టి ఈ రామాయణం మన అందరికీ జీవితానికి ఎంతో అనుభూతి ఇస్తుంది. అందరూ రామాయణం విని వాళ్ళ జీవితాన్ని స్వార్థం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.